విశాఖ నగర వ్యాప్తంగా పలు చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న మధ్యప్రదేశ్ థార్ ముఠా గ్యాంగ్ సభ్యుడు సహదర్ను గాజువాక సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో నగర క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ లక్ష్మణ్ రావు, సాఫ్ట్ క్రైమ్ సిఐ కె శ్రీనివాసరావు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. దువ్వాడ పిఎస్ పరిధిలో శివాజీనగర్ ప్యాలెస్ హైట్స్లో నివసిస్తున్న వినోద్ బాబు కుటుంబ సభ్యులతో గత నెల 16న తిరుపతి వెళ్లారు. ఈ నెల 1న అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టి ఉండడం చూసి వినోద్ బాబుకు చరవాణిలో సమాచారం ఇచ్చారు. 2వ తేదీ ఆయన ఇంటికి వచ్చి చూసుకొనగా బీరువా, బెడ్రూమ్లోని కబోర్డుల్లో సామాగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. 6 తులాల బంగారు ఆభరణాలు, 3 నుండి 3.5 కేజీల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా క్రైమ్ బృందాలు సీసీ కెమెరాలను పరిశీలించగా మధ్యప్రదేశ్కు చెందిన ధార్ జిల్లా 6 సభ్యుల ముఠా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలిపింది. ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతుండగా ఇందులో A2 నిందితుడు సహదర్ కూర్మన్నపాలెంలో ఒక బంగారు దుకాణం వద్ద తచ్చాడుతుండగా వలపని పట్టుకున్నారు. నిందితుడు తమ వద్దనున్న సొమ్ము, చోరీ సొత్తును పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ మండలం భానూరు గ్రామంలోని కొట్టిస లక్ష్మణనాయుడు వద్ద ఉంచినట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి లక్ష్మణనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముఠా సభ్యులు మహారాష్ట్ర థార్ జిల్లాలో ఉన్నట్లు తెలుసుకుని 6 సభ్యులతో కూడిన క్రైమ్ బృందాన్ని అక్కడకు పంపామని, మిగిలిన 4 త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏడీసీపీ తెలిపారు. A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్ సింగ్, వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం, తండా, ఏఎస్ ధార్ డిస్టిక్ అన్నమాట. ధార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేసుకుంటాడు. దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం, వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు, వితౌట్ లాకెట్, నల్లపూసల వికెట్ లాకెట్, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం. రికవరీ చేసింది కాబట్టి దాన్ని బట్టి విశాఖ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, 50 మంది ప్రజానికానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, విలువైన బంగారు వస్తువులు, వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం. క్రైమ్ టీమ్ వారి దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయి గురించి పూర్తి వివరాలు సేకరించి 12/11/24 తేదీన ఉదయం 8 గంటలకి శ్రీ ఓం మణికంఠ జ్యువెలరీ షాపు ఎదురుగా కోర్మన్నపాలెం మెయిన్ రోడ్ వద్ద ముద్దాయిని దువ్వాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపడం జరిగింది. దర్యాప్తులో భాగంగా తెలియవచ్చింది ఏంటంటే, పై జరిగిన నేరాల్లో ముద్దాయిలు మధ్యప్రదేశ్ చెందిన ధార్ గ్యాంగ్ ముఠా సభ్యుల గురించి, వారు గతంలో కూడా దువ్వాడ స్టీల్ ప్లాంట్, గాజువాక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమాండ్ కూడా పంపడం అయింది. అయినప్పటికీ మళ్ళీ వారు ఇక్కడికి వచ్చి దువ్వాడ మరియు పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. బంగారు గొలుసు, లాకెట్తో ఉన్న బంగారు గొలుసు, లాకెట్ ఉన్న నల్లపూసలు, చెవిలి దిద్దులు 4 జతలు, అలాగే 6 తులాలు బంగారం మరియు 4 వెండి గ్లాసులు దొంగతనం జరిగినట్లు తదుపరి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి తగు చర్య తీసుకోవాలని
అతని పోయిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు తిరిగి పెంచాల్సిందిగా రిపోర్ట్ చేసినారు. దాని మీద మా గాజుబాక పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేసి సిటీ పోలీస్ కమిషనర్ గారైన గౌరవనీయులైన శంకభద్ర బాగ్జీ ఐపీఎస్ గారు, అలాగే ఆదేశాల మేరకు శ్రీమతి కె లతా మాధురి గారు డీసీపీ క్రైమ్స్ మరియు నేను పర్యవేక్షణలో ఏసీపీ క్రైమ్స్ జోన్ 1, జోన్ 2 లక్ష్మణరావు గారు, ఏసీపీ క్రైమ్స్ జోన్ 1 వెంకట్రావు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు కె శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది.